गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यस्सोकवह्निं जनकात्मजायाग आदाय तेनैव तदाहलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् వాల్మీకి వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాము. కిష్కింధాకాండ చివరిలోకి వచ్చాం. కిష్కింధాకాండలో చివరిలో ఇక్కడ స్వయం ప్రభ అనేటువంటి ఆమె రావటం, వాళ్ళందరినీ ఆ బిలవ నుంచి బయటికి చేర్చడం ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ప్రాయోపవేశాన్ని సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఒక విశేషం బయటపడుతున్నది. ఈ జట్టుకి నాయకుడు ఎవరంటే అంగదుడు. అంగదుడు ఎవరుంటూ యువరాజు. ఆ యువరాజు అయిన అంగదుడు తనకు సుగ్రీవుడి పట్ల ఉన్నటువంటి ద్వేషం లేక కోపం, పగ ఇవి ఇప్పుడు బయట పెడుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే విశేషం, సుగ్రీవునిలో స్థిరత్వం లేదు, ఆత్మశుద్ధి లేదు, మనశుద్ధి లేదు, ఇంకా రుజుత్వము లేదు. ఇంకా ఆయన చేసిన దోషం తప్పు ఏంటంటే అన్న జీవించి ఉండగా అన్న భార్య తనకు తల్లి వంటిది. అన్న జీవించి ఉండగా, అన్న అంటే వాలి జీవించి ఉండగా అన్న భార్య తనకు తల్లి వంటిది, ఆమెను పట్టమనిషిగా చేసుకునినాడు. అంటే వాలి లోపల ఆ రాక్షసుని చంపడానికి లోపల ఉన్నాడు. సంవత్సరం పాటు జరిగింది. ఈయన వస్తూ ఏం చేశాడు, దానికి అడ్డం పెట్టేశాడు. ఓ రాయి అడ్డం పెట్టేసి వచ్చాడు. రాజు అయినాడు. రాజు అయ్యేటప్పటికి అది వాలి భార్య తారని తాను పట్టమహిషిగా చేసుకున్నాడు. ఇది ఇక్కడ జరిగినటువంటిది. ఆ విషయం చెబుతున్నాడు. తన తల్లి అయినటువంటి తారని పట్టపురాణిగా చేసుకున్నాడు. వాలి జీవించి ఉండగా, అన్న జీవించి ఉండగా ఇది అధర్మము అని చెబుతున్నాడు. బిలమ వద్ద నియమించినప్పుడు బిలమును కప్పివేసి, అంటే ఈయన ఏమంటున్నాడు, బిలమును కప్పివేసి వచ్చి రాజు అయ్యి నా తల్లి అయినటువంటి తారను భార్యగా చేసుకున్నాడు, ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు, అంగదుడు ప్రశ్న వేస్తున్నాడు సుగ్రీవుని పట్ల. ఉపకారం చేసిన కీర్తిశాలి అయిన రామునికి కూడా ఆయన యొక్క ఉపకారం కూడా మరిచిపోయి మత్తులో పడి ఉన్నాడు. ఆ లక్ష్మణస్వామి వచ్చేటప్పటికి ఆ లక్ష్మణస్వామి కోపానికి భయపడి అప్పుడు పరిగెత్తుకుంటూ పోయినాడు రాముడి దగ్గరికి. ఇది చెబుతున్నాడు. అంగదుడు సుగ్రీవుడి పట్ల ఉన్న తనకున్నటువంటి కోపము, ద్వేషం ఇవన్నీ బయట పెడుతున్నాడు అనమాట. ఇది కాబట్టి ఇతను అధర్మపరుడు సుగ్రీవుడు. ఇతనిలో ధర్మము లేదు. ఇంకా పాపాత్ముడు, కృతజ్ఞుడు, బుద్ధిహీనుడు, చంచలమైన మనస్సు కలవాడు. ఇటువంటి వాణిని పూజ్యుడు ఎవడైనా సరే విశ్వసిస్తాడా? విశ్వసించడు. ఇటువంటి వాడి చేతిలో చచ్చేదానికన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేయటం బెటరు. అది ముఖ్యమైనటువంటి. ఇతని చేతిలో చనిపోయేదానికన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేయటం అనేటువంటిది అన్ని విధాలా ఉత్తమమైనటువంటిది. అనగా ఏమిటనమాట, సుగ్రీవుడు అంతటి నీచుడు లేడు, అంతటి దుర్మార్గుడు లేడు,
అందుకే అధర్మాత్ముడే లేడు. అటువంటి వాడి చేతిలో మరణిస్తే పాపం వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ప్రాయోపవేశం చేస్తాను, ఇక్కడ చచ్చిపోతాను అని అంటున్నాడు. ఎవరు? అంగదుడు. సుగ్రీవుడి మీద అన్ని విశేషమైనటువంటి ఏంటి తప్పులన్నీ, అంటే ఆయన దృష్టిలో అన్ని తప్పులు, అది విశేషం. కాబట్టి ఇక్కడ ప్రాయోపవేశం చేసేస్తాను, నాకు మరణమే శ్రేయస్కరము. బలవంతులైన రామలక్ష్మణులకు నా పినతండ్రి వానర రాజుకునకు నమస్కారం పూర్వకంగా కుశలం అడిగితేనే చెప్పుము. రామలక్ష్మణులు కూడా నేను వదిలేస్తున్నాను ప్రాణం. నా తల్లి తార, నా పినతల్లి రుమ, అంటే సుగ్రీవుడి భార్య రుమ, వాళ్ళకు కూడా నమస్కారాలు అని చెప్పండి అని నేను సిద్ధమవుతాను అని దర్భలు పరుచుకున్నాడు. ప్రాయోపవేశం చేయటానికి దర్భలు పరుచుకున్నాడు. ఆ దర్భల మీద పడుకున్నాడు. ఈ దర్భల మీద పడుకొని ఆ సందర్భంలో ఉన్నప్పుడు ఈ వానరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దుఃఖిస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ కూర్చున్నారు, ఈయన చావటానికి సిద్ధమైనాడేనని. ఈ పెద్ద పెద్ద ధ్వనులన్నీ ఏమవుతున్నది, వింధ్యపర్వత గుహలన్నీ నిండిపోయి, అంటే అక్కడ పెద్దగా రోదనలు దుఃఖాలు అన్నీ వస్తూ వినబడుతున్నాయి. ఈ సందర్భంలో కథ మారుతూ ఉన్నది. ఇదే ఇక్కడ కాలగతి అనేటువంటి చూడండి. ఇక్కడ ఏమిటి, ఆయన చావటానికి సిద్ధంగా ఉన్నాడు. చచ్చిపోతే అప్పుడు ఏమవుతుంది, రామాయణం ఇంతటితోటి ఖాళీ అయిపోయినట్టు ఆగిపోతుంది, రామాయణం ఆగిపోతుంది. ఇప్పుడు ఆయన చచ్చిపోతానన్నప్పుడు జరిగినటువంటి కథ ఎలా మలుపు జరుగుతుందో చూడండి. ఆ సందర్భంలో ఈ శబ్దాలన్నీ వస్తున్నాయి, చనిపోతాను ఈ విధంగా రకరకాలైనటువంటి వస్తున్నప్పుడు ఆ దగ్గరలో గృధ్రరాజు, గృధ్రము ప్రకృతి, గడ్డ వికృతి, ఒక పెద్ద గడ్డ, ఆయన పేరు సంపాతి అనమాట. ఈ సంపాతి విన్నాడు. విని ప్రాయోపవేశం చేయించిన ప్రదేశం ఈ సంపాతి వచ్చి ఏమంటున్నాడంటే, సంపాతి యొక్క సోదరుడు జటాయువు. జటాయువు ముందే పోయినాడు అక్కడ రావణాసుడి చేతిలో. ఆ మాట అంటున్నాడు. అతడు జటాయు సోదరుడు అనమాట. చిరంజీవి బల పౌరుషము కలవాడెవరు? సంపాతి. ఇటువంటి ఆయన ఏమంటున్నాడు, వీళ్ళ యొక్క రోదనలన్నీ విని చూచి ఏమంటున్నాడో చూసుకోండి. దైవము ప్రతి ప్రాణికి తాను చేసిన కర్మ ఫలానుసారం ఫలాలు ఇస్తూ ఉంటుంది. నాకు ఈ రోజున దైవము చిరకాలానికి కదా ఆహారం సమర్పించాడు, ఆహారం రెడీ అవుతున్నది. వీళ్ళెవరో ప్రాయోపవేశం చేసి చనిపోదామని అనుకుంటున్నారు. చనిపోగానే వాళ్ళ ప్రాణం పోగానే నేను తింటా, నా ఆకలి తీరుతుంది, అది అర్థం. నాకు ఇవాళ అదృష్టవశాత్తు నా ఆకలి తీరుతుందండి అని ఈ విధంగా అంటున్నాడు. ఎవరు? సంపాతి. ఈ సంపాతి అంటున్నాడు. అంటుంటే ఈ సందర్భంలో ఏమైందనమాట, ఇక అను అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యముడే ఈ పక్షి రూపంలో వచ్చాడేమో, ఈ పక్షి ఎలా ఉంది, ఒక పెద్దది పక్షి, వీడు ఏమంటున్నాడు, తింటాను అంటున్నాడు. ఓహో యముడే వచ్చాడు కావాలా అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏంటంటే ఇప్పుడు అసలే ఏడుస్తున్నారు కదా అందరూ, అంత బాధలో ఉన్నారు కదా, అట్లా అనమాట. రామునకు మేలు చేయుటకే మనం ప్రాణత్యాగం చేయుదాం. ధర్మాత్ముడైన జటాయువు ప్రాణత్యాగం చేసి రామునకు ప్రేమను కూర్చాడు. రామకార్యంలో జటాయువు నిమగ్నమై ఉన్నాడు. రావణాసుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి పాపం చనిపోయినాడు. అలానే మనం రామకార్యంలో ఇప్పటిదాకా ప్రయత్నం చేశాం, చేతగాలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మనం ప్రాణాలు వదిలేసేద్దాం, రామకార్యంలో ప్రాణాలు వదిలేసేద్దాం. ఎలా అయితే జటాయువు వదిలేశాడో మనం కూడా వదిలేద్దాము, ప్రాణాలను అసలు లెక్క చేయకూడదు అని అని అంటున్నారు. ఎవరు? ఈ వానరులు. సీత కనపడలేదు, మరి ఏం చేయాలి మరి? కాబట్టి మనం జటాయువు అనే పేరు వచ్చింది బయటికి, అది అసలు ముఖ్యమైనటువంటి. జటాయువు చాలా అదృష్టవంతుడు, రామకార్యం కోసం పోరాడి చనిపోయినాడు, ఆయన చాలా గొప్పవాడు అని అంటున్నారు. అంటుంటే ఆ మాటల్ని సంపాతి విన్నాడు. ఆ సంపాతి విని, అంగదుని మాటలన్నీ విని మహామతిమంతుడైన సంపాతి మిక్కిలి భయపడి ఈ విధంగా అంటున్నాడు. ఇప్పుడు కథ మారుతున్నది. వీళ్ళేంటి, కథ అంతా చెప్పుకుంటూ వచ్చారు. జటాయువు మరిచిపోయి మరణించాడు, మనం కూడా మరణిద్దాం అనేటప్పటికల్లా సంపాతి అంటున్నాడు, నా ప్రాణముల కంటే అధికమైన నా సోదరుడు జటాయువు. ఇప్పుడు చెబుతున్నాడు. ఈ సోదరుడైనటువంటి జటాయువు సంపాతి ఇద్దరు సోదరులు, వీళ్ళిద్దరు.
మరణమును గూర్చి చెప్పుచున్నవాడు ఇతడు ఎవడు? నా మనస్సు మిక్కిలి వ్యాకులతతో ఉన్నది. జనస్థానంలో రాక్షసునకు జటాయువునకు యుద్ధం ఎందుకు వచ్చింది? నా సోదరుని ప్రేమ నేను చాలా కాలం వినుచున్నాను. మీరు నన్ను ఈ పర్వత దుర్గము నుండి క్రిందకి దించండి. చాలా కాలం తర్వాత నా తమ్ముని గురించి వినుచున్నాను అని అంటున్నాడు. అతడు పరాక్రమవంతుడు అని చెప్పాడు. ఆ తర్వాత వానశ్రేష్ఠులారా, జనస్థానమును ఉన్న నా సోదరుని మరణమును గూర్చి దశరథునకు ప్రియపుత్రుడు గురుజన ప్రియుడు అయిన రాముని గూర్చి నా సోదరునికి స్నేహితుడైన దశరథుని మరణమును గూర్చి వినగోరుచున్నాను అని ఈ విధంగా అనేటప్పటికల్లా ఆ సందర్భంలో చెబుతున్నారు. అసలు ఏమిటి ఈ రెక్కలు చూస్తే లేవు, నల్లంగా ఉన్నాయి, కాలిపోయి ఉన్నాయి అనేటువంటి విశేషం వచ్చింది. ఎందుకు కాలిపోయినాయి? సూర్యకిరణములకు కాలిపోయినాయి. సూర్యకిరణములకు నా రెక్కలు కాలిపోయినాయి, అందువల్ల నేను కదలలేను. కాబట్టి ఈ పర్వతం నుండి మీరే నన్ను దించండి అనేటప్పటికల్లా వానరు వీళ్ళందరూ నెమ్మది పట్టుకొని ఇచ్చాడు. సామాన్య వీడు ఎన్ని టన్నుల బరువు ఉంటాడు వీడు, ఈ సంపాతి చాలా పెద్ద పక్షి వీడు తర్వాత వస్తుందన్నమాట. వీడు చాలా గొప్ప పక్షి అనమాట. వీడి తర్వాత వీడి ఎంతటి విశేషం, వీడు కొడుకుంటాడు సుపార్శ్వుడు, వచ్చేటువంటి దానిలో వస్తుంది. ఇప్పుడు ఒక విశేషం సంపాతి అంటున్నాడు. ఇప్పుడు ఒక సంక్షిప్త రామాయణం రాబోతున్నది. ఏమంటున్నాడంటే సంపాతి, ఏమిటి మీ గురించి చెప్పండి అన్నాడు. అంటే అంగదుడు మొదలుపెట్టాడు. అంగదుడు సంక్షిప్త రామాయణం చెబుతున్నాడు. ఇక్కడ దీనిలో సంక్షిప్త రామాయణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఆ రామ కథను చెప్పుకుంటూ వచ్చారు. అంగదుడు చెప్పాడు. ఎలా మొదలు పెట్టాడంటే అంగదుడు, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే రాజు ఉన్నాడు. ఆయన కుమారుడు రాముడు మహారథుడు, సమస్త జగత్తులకు రాజు, శ్రీమంతుడు, ధర్మ మార్గం అనుసరించువాడు అని ఈ విధంగా కథంతా ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చాడనంటే దీనిలో ఎవరు? అంగదుడు. ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చాడు అని అంటే సీతాపహరణం జరిగింది. సీతాపహరణం సందర్భంగా జటాయువు ఎదుర్కొన్నాడు రావణాసురుణ్ణి. కానీ రావణాసురుడికి చేతిలో సంహరింపబడ్డాడు. ఆ జటాయువుకి రాముడు అంత్యక్రియలు కూడా చేసేసాడు. మమ్మల్ని అన్వేషణ నిమిత్తం పంపిస్తే మేము ఒక బిలంలో పడ్డాము, మా స్వయం ప్రభ. ఆ బిలంలో పడి అక్కడి నుంచి బయటపడ్డాము. బయటపడి నెమ్మదిగా ఇక్కడ దాకా వచ్చేసేసాము. సుగ్రీవుడు మాత్రం 1 రోజులు సమయం ఇచ్చాడు. 1 రోజులు దాటిపోయింది, లేకపోతే చంపేస్తానన్నాడు అని ఈ విధంగా సంక్షిప్తంగా ఆ కథ అంతా చెప్పుకుంటూ వచ్చాడు అంగదుడు. ఎవరికి? సంపాతికి చెప్పుకుంటూ వచ్చేసాడు అనమాట. ఆ చెప్పిన తర్వాత అంటున్నారు సంపాతి సీత ఎక్కడుందో చెబుతున్నాడు. సంపాతి యొక్క దానిలో చెప్పాడు సంపాతి ఒక మాట ఏంటంటే 100 యోజనముల వరకు మా దృష్టి ఉంటుంది అని చెప్పాడు. ఈ పక్షి యొక్క దృష్టి 100 యోజనములు అంటే 800 మైళ్ళు. 800 మైళ్ళ అవతల ఏం వస్తూ ఉందో ఇవి చూస్తూ ఉంటుంటాయి. ఇది అంత గొప్పది అనమాట. ఇది ఆ విషయం చెబుతున్నాడు. ఏమిటంటే, వానరులారా, రావణునిచే యుద్ధంలో చంపబడిన జటాయువు నా తమ్ముడు. నేను వార్ధక్యం చేత నాకు రెక్కలు లేకపోవడం చేత నా సోదరుని చంపిన వానిపై ప్రతీకారం తీసుకోలేకపోతున్నాను అనే విధంగా చెబుతూ ఇక్కడ విశేషం ఏంటంటే అసలు ఎందుకు జరిగింది అని అంటే, మేమిద్దరము ఒకప్పుడు పోటీ పడ్డాం, జటాయువు సంపాతి, ఎవరు బాగా ఆకాశంలో ఎగురుతారని. సరే పైదాకా పోయినాం. పోయిన తర్వాత ఏమైందనమాట, ఇద్దరు పోటీ పడి పైన పోతున్నా కదా, పోయేటప్పటికి నాకు శక్తి క్షీణించింది. ఇంకా దగ్గరికి పోతున్నా సూర్యుడికి. దగ్గరికి పోగానే సూర్యుని యొక్క వేడికి నా రెక్కలు తగలబడుతున్నాయి. కాబట్టి నన్ను రక్షించడం కోసము తాను నా పైన ఉండి తాను నన్ను రక్షించాడు. రెక్కలు కాలిపోయి బరబర వచ్చి కింద పడ్డాను వింజపర్వతం మీద. ఆయన ఒక చోట పడిపోయినాడు. కాబట్టి నా సోదరుడైన జటాయువు వలన నేను బతికానయ్యా, ఇదిగో రెక్కలు మాత్రం కాలిపోయినాయి అని చెబుతున్నాడు. కారణం ఇది అని చెప్పి, ఆ జటాయువు సోదరుడు కదా, ఆ దీర్ఘదర్శి అయిన రావణుడు ఉన్న చోటు, నువ్వు దీర్ఘదర్శివి, ఎంత దూరం వెళ్ళైనా చూస్తావు. కాబట్టి ఆ రావణుడు ఉన్న చోటు దగ్గరలో ఉన్నదా దూరంలో ఉన్నదా కాస్త చెప్పవయ్యా అని అంగదుడు అడిగాడు. చూసి 800 మైళ్ళ దూరం దాకా పోతుందని చెప్పావే,
ఎంత దూరంలో ఉందో చెప్పబోయానంటే అప్పుడు సంపాది తన యొక్క దివ్య దృష్టితోటి చూసింది. అది చూసి చెబుతున్నది. ఏమని చెబుతుంది? రామునకు ఉత్తమ సహాయం చేస్తాను, మాటతోటే సహాయం చేస్తున్నాను. వరుణ లోకమును, విష్ణువు ఆక్రమించిన 3 లోకములను, దేవాసుర యుద్ధములను, అమృత మథనము అన్నీ తెలుసు నాకు. విష్ణులోకం తెలుసు, అమృతం ఎక్కడ వధించారో తెలుసు, నాకు అన్నీ తెలుసు. రాముని కార్యము ముందుగా మీకంటే నేనే చేయలేని ప్రధానం కాబట్టి మీకంటే ముందుగా రాముని కార్యం నేను చేయాలి. అసలు ముందు వార్ధక్యము నా తేజస్సును హరించుతున్నది. ఇప్పుడు వాడినా నేను, మరియు నా ప్రాణాలు పోతూ ఉన్నాయా బాబు అని అంటున్నాడు. ఇక ఈ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఒక రోజున ఒక రాక్షసుడు ఎట్టున్నాడంటే వాడు ఆ రాక్షసుడు చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే నల్లగా ఉన్నాడు. నల్లని కాటుక ఎట్టుంటుందో అట్టున్నాడు వాడు. వాడు ఒక రూప సంపన్నురాలైన ఒక యువతిని హరించుకొని పోస్తుండగా నేను చూశాను. ఆమె అలంకారములు పడవేయుచు అవయవములు కొట్టుకొనుచు రామా రామా లక్ష్మణ అని అరుస్తూ ఉన్నది. నల్లని ఆ రాక్షసుని దేహంపై ఆమె పట్టు వస్త్రపు కొంగు పర్వతాగ్రహంపై సూర్యకాంతి వలె నల్లగా ఉన్నాడు. ఈమె యొక్క కొంగు ఉన్నది ఎర్రది. ఆ కొంగు వాడి మీద శరీరం మీద ఎట్టెట్టెట్ట గాలికి తగులుతూ ఉన్నదిట. భలే చెబుతున్నాడు. ఈ విధంగా వర్ణన చూసుకోండి. ఆమె రాముని పేరు కీర్తించుండటం వల్ల రామ భార్య అని భావిస్తున్నాను. రావణుని నివాసమును గురించి చెప్పేది వినండి. ఇప్పుడు చెబుతున్నా వినండి. వాడు ఎక్కడున్నాడు ఏంటో వాడి సంగతి చెబుతా రావణాసురుడి గురించి. అసలు రావణుడు అంటే ఎవరంటే విశ్వవసుని కుమారుడు. విశ్వవసు బ్రహ్మ కుమారుడు. విశ్వవసు ఎవరంటే బ్రహ్మదేవుని మనవడు. బ్రహ్మదేవుని కొడుకు పులస్త్యుడు. పులస్త్యుని కొడుకు విశ్వవసు. విశ్వవసు యొక్క ఇద్దరు భార్యల్లో పెద్ద భార్య కొడుకు కుబేరుడు. రెండో భార్యకి ఇదిగో ఈ దుష్టమైన సంతానం కలిగింది, ఈ రాక్షస సంతానం రెండో భార్యకి. అదనమాట వీడు. కుబేరుని తమ్ముడు లంకానగర నివాసి. ఇక్కడ నుండి 100 యోజనముల దూరంలో ద్వీపం ఉన్నది. ద్వీపము అంటే చుట్టూ నీళ్లు ఉంటే దాన్ని ద్వీపము అనాలి. ద్వీపము అనాలి. వావత్తు జాగ్రత్త, వావత్తు తీసారా అర్థం మారిపోతుంది, దీపము అవుతుంది వావు. కాబట్టి వావత్తులో ఉన్నటువంటి విశేషం చూసుకోండి. వావత్తు పెడితే చుట్టూ నీళ్లు ఉంటాయని, వావత్తు తీసేస్తే కాంతి దీపం వస్తుంది. చూడండి రెండోటి తేడా. ఆ ద్వీపం ఉన్నది, దాని ఎందు విశ్వకర్మ చే నిర్మింపబడిన లంక ఉన్నది. లంక విశ్వకర్మ నిర్మించాడు లంక. ఈ లంక యొక్క చరిత్ర ఏమిటంటే అసలు ఈ విశ్వకర్మకి ఏం పని లేదు. ఎంత పని చేస్తాడంటే తనకు కాక ఇంజనీరింగ్ వచ్చిందని లంకను నిర్మించాడు బ్రహ్మాండంగా. ఎట్లా నిర్మించాడంటే అంత బంగారమే, ప్రతి బిల్డింగు బంగారమే. తర్వాత విశేషాలు ఎన్ని పెట్టాడో చెప్పలేము. అసలు స్వర్గం కంటే గొప్పగా నిర్మించేశాడు ఎవరు? ఈ విశ్వకర్మ లంకని. నిర్మించిన వాడు ఏం చేశాడు తెలిసిన? బ్రహ్మదేవుడికి ప్రజెంటేషన్గా ఇచ్చాడు. ఏ బ్రహ్మదేవ, నీకు ఒక బహుమతిగా ఇదిగో ఒక నగరం ఇస్తున్నానయ్యా అని ఇచ్చాట. నా యొక్క నేర్పు చూసుకో అని అన్నాడు. సరే తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఉన్నది. అప్పుడుట ఆ తర్వాతట మనవడు ఉన్నాడు. ఎవరు? విశ్వవసు కొడుకు కుబేరుడు. ఆ కుబేరుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాట. బ్రహ్మ వచ్చాట. బ్రహ్మ వచ్చిన తర్వాత అరే నీకేం కావాలో కోరుకోండి, నాకు ఏదైనా రాజ్యం ఇవ్వు. ఎందుకు? నాకు ఇచ్చాడు రావాడు, ప్రజెంటేషన్ ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు. లంకా పట్టణం ఉంది, ఆ లంకా పట్టణంలో యక్షులను పెట్టుకొని నువ్వు పరిపాలిస్తూ కూర్చోరా అన్నాడు. కాబట్టి లంక మొట్టమొదటి ఎవరిది అంటే కుబేరుడిది. కాబట్టి ఆ లంకలో ఉన్నది ఎవరు? యక్షులు, రాక్షసులు లేరు. ఇది తర్వాత మారిన తర్వాత కథ. సరే అయిన తర్వాత ఈ విశ్వకర్మ ఇచ్చాడనమాట. ఇస్తే ఆ లంక ఎవరికి వచ్చింది? ఇప్పుడు రావణాసురుడి కింద వచ్చిందనమాట. ఇప్పుడు ఆ లంక అంత బాగా ఉన్నది అనమాట. ఆ లంకలో అంటే ఆ పట్టణంలో రావణ అంతఃపురంలో సీత ఉంచబడింది అని ఒక మాట అన్నాడు. రావణ అంతఃపురము, ఇది అర్థం. అంతఃపురం అని అంటే స్త్రీలు ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతఃపురము అని అంటారు. కానీ మన కథలో సుందరకాండలో ఒక ప్రత్యేకమైన సహస్రస్తంభ మండపము, ఆ అడవి ఏమిటది అశోకవనం అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి దీన్ని అంతటిని లెక్క వేసుకుంటే
రావణాసురుడి యొక్క అంతఃపురంలోని ఒక భాగము అని అర్థం. అది రావణాసురుడి యొక్క అంటే అశోకవనం అనేటువంటి రావణాసురుడికి ఒక గార్డెన్. మనకట్టయితే ఇంటికి గార్డెన్ ఎట్లుంటుందో అట్లా అనేది భావించాలి. అట్లా అక్కడ పెట్టాడు అనమాట. ఆమె రావణ అంతఃపురంలో ఉన్నది. ఈ ఆమెను రాక్షస స్త్రీలు రక్షించుతున్నారని చెబుతున్నాడు. ఆమె దీనురాలై పట్టు వస్త్రం ధరించి ఉన్నది. వీ వీరందరూ మీరు అక్కడ జానకిని దర్శించండి. అక్కడ చూస్తారండి, లంకలో పోండి, ఆ లంకలో కనబడుతుంది, రావణ అంతఃపురంలో ఉన్నది అన్నాడు. అక్కడే వచ్చింది. ఈయన చెడు రావణ అంతఃపురం అనేటప్పుడు సుందరకాండలో హనుమ అంతఃపురం వెతికాడు. హనుమ వెతికింది, ఇదిగో సంపాతి చెప్పాడు కదా, సంపాతి చెప్పినట్టుగా నేను వెతుకుతున్నా కదా, కనపడలేదే అంటాడు సుందరకాండలో. సరే, అయిన తర్వాత వానరులారా మీరందరూ కూడా వెళ్ళి వెతకండి, నేను చెప్పాను ఎక్కడుందో అని అన్నాడు. చెప్పి నేను దివ్య దృష్టితో చూస్తున్నాను, అదిగో నాకు సీత కనపడుతున్నది అని చెప్పాడు. సరే, అయిపోయిన తర్వాత ఇక్కడ నుండే నేను రావణుని జానకిని దర్శిస్తున్నాను. గరుత్మంతునకు ఏ దివ్య నేత్రం ఉన్నదో అంత ఉన్నది నాకు. గరుత్మంతునికి ఎంత బలం ఉన్నదో నాకు అంత బలం ఉన్నది. అసలు రావణాసుడు పచ్చి మాంసం తినేవాడు వీడు అంటున్నాడు. పచ్చి మాంసం తినే క్రూరుడైన రావణుడు సీతను అపహరించి క్రూర కర్మ చేశాడు అని అంటున్నాడు. అనే విధంగా చేస్తూ జటాయువును సంహరించాడు. నేను ప్రతిక్రియ చేయవలను. ఈ లవణ సముద్రమును దాటడు ఉపాయమును ఆలోచించుడు. మీరు వైదేహిని చూసి కార్యసిద్ధిని చేసండి. మీరు నన్ను ఈ సముద్రమునకు తీసుకువెళ్ళవలని కోరు. ఆ సముద్రం దగ్గర తీసుకుపోండి మమ్మల్ని, నన్ను అన్నాడు. ఎందుకు సముద్రం దగ్గరికి అంటే తన తమ్ముడైనటువంటి జటాయువుకి తర్పణాలు ఇవ్వటం కోసం. అందుకోసం నన్ను అక్కడ తీసుకుపోండి అంటే, స్వర్గస్థుడైన నా సోదరును తర్పణాలు ఇస్తాను. సరే అనేటప్పుడు వీళ్ళందరూ కూడా ఆ పక్షిరాజుని ఆ సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు. ఆ జటాయువుకు తర్పణాలు ఇచ్చేసేసాడు. ఆ తర్పణాలు ఇచ్చేసాడు. సీత వృత్తాంతం అంతా తెలిసింది వీళ్ళకి, వానరులకి. ఆ తర్వాత ఒక విశేషం చెబుతున్నాడు. ఈ సంపాది కొడుకు సుపార్శ్వుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన సంగతి చెబుతున్నాడు, ఒక విశేషం చెబుతున్నాడు. ఏం జరిగిందనంటే, ఇక్కడ తనకు గల దివ్య నేత్రాలకు సీత వృత్తాంతం చెప్పిన తర్వాత ఆ సమయంలో వృద్ధవానరుడు జాంబవంతుడు సంపాతితో ఈ విధంగా అంటున్నాడు. జాంబవంతుడు మొదలు పెడుతున్నాడు సంపాతితోటి. సీత ఎక్కడ ఉన్నది, ఎవరు రక్షిస్తున్నారు, అసలు ఏమిటో ఒకసారి అంత వివరం చెప్పబోయా అని అన్నాడు మళ్ళీ అనమాట. అప్పుడు చెప్పి మాకు సహాయం చెయ్యి, ప్రాయోపవేశం చేయవలని నిశ్చయించుకున్న వానరులందరూ విరమించి ఇప్పుడు చచ్చిపోదాం అనుకున్నారు. అందరూ దాని దగ్గర నుంచి ఆ సమస్య నుంచి విరమించుకున్నారు. ఎందుకు విరమించుకున్నారంటే సీత ఫలానా చోట ఉన్నదని తెలిసిపోయిందిగా. కాబట్టి ప్రాయోపవేశం నుంచి అంటే వీళ్ళందరూ చచ్చిపోతే ఏముంది, కథ ఏముంది, అసలు రామాయణం ఏముంది అంటే ఇక్కడ సంపాతి వలన కథ ఇంకొక రూపంలోకి తిరిగిపోతున్నది అని చెబుతున్నాం అన్నమాట. అంతటితో ఆ కథ ఆగిపోతుంటుంది. రామాయణంలో ఉన్న గొప్ప విశేషం అది. సంపాతి ప్రవేశించేటప్పటికీ కథ పొడుగుతూ ఉన్నది అనమాట. ఇట్లా అనమాట. సరే, ఆ సీతాపహరణ వృత్తాంతం గురించి నేను విన్నది, నాకు ఎవరు చెప్పిద్దరో చెప్పేదనో ఇక వినండి. అసలు సీతాపహరణ గురించి అంతా చెబుతాను, ఇక వినండి మొత్తం అని అంటున్నాడు సంపాతి. ఏంటిట, చాలా కాలం క్రితం అనేక యోజనములు వైశాల్యం గల ఈ పర్వతంపై ఉండి ఎప్పుడో పడున్నా నేను. 8,000 సంవత్సరాలు అయింది పడుండి. ఈ కొండ మీద పడుండి నాకు తిండి నా కొడుకు సుపార్షుడు తెచ్చి పెడుతుంటాడు. సుపార్షుడు ఒక రోజున వీడు తెచ్చిపెట్టలా, నాకు తీసుకురాల. ఆకలేమో మండిపోతున్నది. ఏమిట్రా తీసుకురాలేదు నాకు అని అడిగాను. అంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు ఏంటంటే, ఆ జరిగిన సంఘటన చెబుతున్నాడు. ఏంటంటే, సూర్యకాంతి వంటి స్త్రీని కాటుక రాసి వలె ఉన్న ఒకడు తీసుకొని పోతుంటే చూశాను. చూసి నేను వారిద్దరిని ఆహారంగా తీసుకొని నిశ్చయించుకున్నాను. అంటే రావణాసురుని సీతను నాకు దొరికారులే, తీసుకుందాం అనుకున్నాడు. అతడు రావణాసురుడు ఏం చేశాడు, వినయపూర్వకంగా బ్రతిమాలి, నన్ను
మార్గమును ఇమ్మని ప్రార్థించాడు. నేను మార్గానికి అడ్డంగా ఉన్నా. వాడు వస్తున్నాడు. అయ్యా నమస్కారం అండి, కాస్త తొలగండి సార్. రావణాసుడు తెలివితేటలు చూసుకోండి. ఇప్పుడు కనుక వాడితో యుద్ధం పెట్టుకుంటే ఇప్పుడు రథం మీద తీసుకుపోవటంలా, రథం అక్కడే ఇరిగిపోయింది. రథం మీద కాదు, ఆయన తొడ మీద ఇట్లా పెట్టుకొని తీసుకొని పోతున్నాడు. అది ఈ రూపం ఎంత ఉంది? తొడ మీద ఉండి ఓ పెద్ద కొండ అంత ఉన్నట్టు. ఈమె ఎంత ఉంది? ఓ బొమ్మ అంత ఉంది, తీసుకొని పోతున్నాడు. అది అసలు రూపం. అందుకని అనుకున్నాడు, కాస్త అలవండి సార్ అని అన్నట్టుగా బతిలాడి. ఎవరు? రావణాసురుడు. వాడి తెలివితేటలు చూడు. రావణాసురుడు బ్రతిలాడి, అప్పుడు తీసుకొని పోతుండే బ్రతిలాడి నేను తొలగమని అన్నప్పుడు ఇప్పుడు నాకేమనిపించిందంటే, అసలే నీచుడు వీడు, పచ్చి మాంసం తినేటువంటి వాడు వీడు, వీడు బతిలాడుతూ ఉన్నాడు. వీడిని చంపాను అనుకో, ఇప్పుడు చంపితే ఇది కూడా అధర్మమే అవుతుంది. ఇది కూడా అధర్మమే అవుతుంది. ఎందుకంటే వీడు చేసేదే అధర్మమైన కార్యం కనపడుతూనే ఉన్నది. అధర్మ పనులు చెబితే నాకు అధర్మం ఎందుకు అని అనుకున్నా అప్పుడు. అందుకని నేను అడ్డు తొలిగాను. ఎందుకు పోనీ వీడితోటి తొలిగేటప్పుడు వీడు అవేకంగా వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు అక్కడ ఆకాశంలో సంచరించిన ప్రాణులు, మహర్షులు అందరూ కూడా నన్ను ప్రశంసించారు. ఏమనంటే, అయ్యా మంచి పని చేసావయ్యా, నువ్వు తొలిగా అడ్డం తొలిగావు. లేకుండా కనుక యుద్ధం కనుక పెట్టుకున్నావా మర్యాద ఏం జరిగేది తెలుసా? సీత దైవ వశమిచే జీవించి ఉన్నది. లేకపోతే సీతను రక్షించాలా అతను? తనను రక్షించుకోవాలా? అప్పుడేం తనను రక్షించుకోవడానికి పోయి సీతను వదిలేస్తాడు. సీత ఏమో సముద్రంలో పడుతుంది. సీత సముద్రంలో పడిపోతే ఇంకేం మనకు కావాలి? రామాయణమే లేదు. కాబట్టి నువ్వు తొలిగావు. తొలగటం వల్ల చాలా మంచి జరిగింది. సీత సముద్రంలో పడిపోతుంది. అప్పుడు అందుచే రావణుడు బతిమాలిన అందుకోసమని. యుద్ధం కనుక పెట్టుకుంటే సీత సముద్రంలో పడిపోతుంది, తన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. అందువలన బతిమాలాడాడు, అడ్డుగలిగావు. కాబట్టి నువ్వు చేసిన పని మంచిదేనయ్యా. నీవు ఇప్పుడు దశరథుని కోడలు సీతాదేవి బతికి ఉన్నది. ఇది గొప్ప విశేషమైనటువంటిది అని ఈ విధంగా జరిగిన సంఘటనను సుపార్శ్వుడు తన తండ్రి అయిన సంపాతికి చెప్పాడు. ఆ చెప్పినటువంటి ఆ విశేషం అంతా ఇప్పుడు వీళ్ళకి చెప్పేశాడు. కాబట్టి వీళ్ళకి రూఢి అయిపోయింది. రావణాసుడు తీసుకెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళారు? లంకకి వెళ్ళారు. ఇప్పుడు లంకలోనే ఉన్నది అని ఒక రూఢి అయిపోయింది. అంత క్రితం దాకా అక్కడ ఇక్కడ అనే రకరకాల ఊహలు ఉన్నాయి. ఆ ఊహలన్నీ పోయిపోయింది. ఇప్పుడు ఒక రూఢి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక అందుచే నేను నా వాక్కు చేత బుద్ధి చేత చేయదగిన కార్యమును చెప్పి మీకు ప్రేమ చేశాను. తరువాత అకార్యము మీ పౌరుషముపై ఆధారపడి, ఆ కార్యం అంటే ఆ అన్వేషణ కార్యము మీ మీద ఆధారపడి ఉన్నది. ఇది రామకార్యము. రామకార్యము నా కార్యము ఒక్కటే అని సంపాతి అంటున్నాడు. మీరు బుద్ధిమంతులు, బలవంతులు, ఉత్తమమైన మనస్సు కలిగినటువంటి వారు. కాబట్టి దేవతల చేత కూడా ఎదిరింప శక్యం కానిటువంటి వారయ్యా ఓ వానర వీరులారా. రామలక్ష్మణుల బాణములు నిశితములైనవి. అవి మూడు లోకములు కూడా రక్షించును మరియు నిగ్రహించును కూడా. అంతటి గొప్పవాళ్ళు వాళ్ళు అని చెబుతూ ఇంకొక విశేషాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏమిటంటే సంపాతి ఇక తన యొక్క చరిత్ర మళ్ళీ చెబుతూ ఉన్నాడు సంపూర్ణంగా. వింధ్యపర్వతం పైన సంపాతి చుట్టూ వానరులు కూర్చున్నారు. ఇప్పుడు ఎట్లా ఉందో, ఒక పెద్ద కథ చెబుతుంటే అందరూ భాగవతం చేస్తుంటే చుట్టూ కూర్చున్నట్టుగా, వీణుల విందుగా చెవులు రెక్కించి వింటున్నట్టుగా సంపాతి చెబుతుంటే, రామకథ చెబుతుంటుంటే వీళ్ళందరినీ దాన్ని ఇక వినాలని ఆసక్తి పుట్టి సంపాతి సెంటర్లో ఉన్నాడు, చుట్టూ కోతులు ఉన్నాయి. వీళ్ళందరూ వింటున్నారు వానరులు. ఆ వానరులు వింటున్నారు. ఏమనంటే, ఇంకా 6 దినముల తర్వాత నాకు స్పృహ వచ్చింది. మొట్టమొదట ఆ సూర్యకిరణాలు తగిలి వాడి కింద ఆ కొండ మీద పడ్డా విజయపరుతారు. ఒక 6 రోజులు పెడితే అప్పుడు నాకు స్పృహ వచ్చింది. నేను వ్యాకుల చిత్తుడనే ఉన్నాను, దిక్కును చూస్తున్నాను, ఏ దిక్కును గుర్తింపదాలకు, ఇది తూర్పు దిక్క ఏ దిక్క కూడా తెలియకుండా ఉన్నాను నేను.
సముద్రములు, నదులు, పర్వతములు, సరస్సులు, వనములను చూసి తరువాత తెలివి వచ్చింది. పైనుంచి అన్ని ఇటు చూస్తున్నాను. ఓహో సముద్రాలా, నదులా అని. ఓహో భూమి మీద ఉన్నావా? అప్పుడు ఈ ప్రపంచంలోకి వచ్చాను నేను. ఈ పర్వత ప్రాంతమున దేవతల చేత పూజింపబడుతున్న పుణ్యమైన ఒక ఆశ్రమము ఉన్నది. మారుస్తున్నాడు ఈ కథ, వేరే దానికి పోతున్నాడు. ఇవన్నీ చూశాడు అనమాట పైనుంచి, ఆ కొండ మీద నుంచి. ఒక ఆశ్రమం కనపడది. ఆ ఆశ్రమన నిశాకరుడు అను ఋషి కలడు. నిశాకరుడు అను ఋషి కలడు. ఆయన గొప్పతనం చెబుతున్నాడు. ఆయన ఉగ్ర తపస్సు గలవాడు, ధర్మజ్ఞుడు. ఆయన స్వర్గమునకు వెళ్ళిన తరువాత కూడా, స్వర్గానికి ఇప్పుడు లేడండి, ఆయన వెళ్ళిపోయినాడు. కథ మాత్రం చెబుతున్నా, అప్పుడు చరిత్ర అంటున్నాడు. నేను ఈ పర్వతం 8,000 సంవత్సరములు ఉన్నాను. అంటే ఇప్పటికీ 8,000 సంవత్సరాలైంది నిశాకర మహర్షి వెళ్ళిపోయి. 8,000 సంవత్సరాల తర్వాత మీరు వచ్చారు అని. 8,000 సంవత్సరాల దాకా ఈ కొండ మీద కాలి, ఈ రెక్కలు గాలి ఇక్కడ ఉండి ఎట్నో మా కొడుకు తీసుకొచ్చి అన్నం పెడుతుంటే తింటూ ఇట్లా బతుకుతున్నా. అయితే తర్వాత ఏం జరిగిందో ఒక విశేషం చెబుతున్నాను వినండి అంటున్నాడు. నేను వింధ్యపర్వత శిఖరం నుండి నెమ్మదిగా అతి కష్టమే తీక్షణమే దర్భలు గల ఈ ప్రదేశమునకు ఇక్కడికి వచ్చేసా, ఈ దగ్గరికి. ఇచ్చట ఉన్న ఆశ్రమంలో ఋషిని చూశాను, నిశాకర మహర్షిని. పూర్వము నేను జటాయువు అనేక పర్యాములు ఇద్దరం పూర్వం వచ్చేవాళ్ళం, మేమిద్దరం. ఎవరి నీ దగ్గరికి, నిశాకర మహర్షి దగ్గరికి పూర్వం వచ్చేవాళ్ళం. 8,000 సంవత్సరాల క్రితం వచ్చేవాళ్ళం. మహర్షి ఆశ్రమన సుగంధ వాయువులు కూడా ఉన్నాయి. ఆయన సముద్రానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన వెంట సింహాలు, పులులు ఉన్నాయి, ఇంకా అనేకమైన జంతువులు. ఇవన్నీ కూడా అవి ముందు నడుస్తుంటే ఈయన బ్రహ్మగారు నడుస్తున్నట్టు నడుస్తుండేవాట. సింహాలు, పులులు, అన్ని రకరకాల జింకలేని అన్ని అనమాట. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇక తర్వాత ఇంటికి వచ్చేవాడు. అంటే ఆశ్రమానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఆశ్రమానికి వచ్చేవి. వచ్చిన తర్వాత అప్పుడు నెమ్మదిగా ఇక మళ్ళీ ఎటువంటి వెళ్ళిపోయేది. ఆయన బయలుదేరిపోతున్నాడంటే ఆయన అంటే సింహాలు వస్తుంటాయి. దీన్ని బట్టి ఆయన యొక్క గొప్పతనం ఏంటో చూసుకోండి అని అంటున్నాడు. అది గొప్ప విశేషం. ఇక ఈ విధంగా అన్న తర్వాత ఏమైంది ఏంటంటే, ఇక చెబుతున్నాడు విశేషంగా. రాజు రాజభవనంలోని ప్రవేశించగానే ఆయన వెంట వచ్చిన అమాత్యులందరూ వెనక్కి పోయినట్టుగానే ఈ జంతువులు అనే సింహాలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేవి. అప్పుడు మహర్షి నన్ను చూచి ఆశ్రమంలోకి వెళ్ళి ముహూర్త మాత్రంలో తిరిగి వచ్చి ఇప్పుడు అంటున్నాడు ఇది మాట. ఎవరు? నిశాకర మహర్షి సంపాతితో అన్న మాటలు. బుద్ధిమంతుడా, నీ రోమములు వికారముగా ఉన్నవి, నీ 2 రెక్కలు అగ్ని కాలిపోయినవి, ప్రాణములు మాత్రమే నీ శరీరం ఉన్నాయి. మీ ఇరువురు సోదరులు వేగమునందు వాయువుతో సమానులు, కామరూపులు. మిమ్ములను పూర్వము చూచి తిని, ఎప్పుడో చూసే 8,000 సంవత్సరాల క్రితం, మీరు మనుష్య రూపము ధరించి పాదములను నమస్కరించి. వీళ్ళకి కామరూపం ఉంది. ఎవరికి? జటాయుకి, అలానే సంపాతికి కామరూపం, మానవ రూపం ధరిస్తారు. మానవ రూపం ధరించి నా పాదాలకు నమస్కారం చేశారు అని చెప్తున్నాడు. అని చెప్పి నీ రెక్కలు ఎందుకు కాలిపోయావు, ఏమిటి అసలు విశేషం ఏమిటి అని అన్నాడు. అని అంటే దానికి కథ ఇక చెబుతున్నాడు. ఎవరికి? సంపాతి నిశాకర మహర్షి చెబుతున్నాడు. సంపాతి నిశాకర మహర్షి అంటున్నాడు. మహర్షి, నా శరీరం వ్రణములతో బాధపడుతున్నది, నా ఇంద్రియములు వ్యాకులతో ఉన్నాయండి. నేను నా సోదరుడు జటాయు కలిసి గర్వముతో మా బలము తెలుసుకొనవలనని మేము పైకి ఆకాశం అంతా ఎగిరాం. ఎక్కడ కైలాస శిఖరం చేరితిమి. అక్కడ మేము, కైలాస శిఖరం అంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకున్నారు పోటీ వీళ్ళు. కైలాస శిఖరం మీద నుంచి పైకి వెళ్ళాలి, ఇంకా ఇది సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆకాశంలో ఎగిరితిమి. అప్పుడు నేలపై చూడగా నగరములు రథచక్రములే కనపడవి. అంత ఎత్తుపోయి చూసేటప్పటికల్లా పెద్ద పెద్ద పట్టణాలు, అయోధ్య ఏమిటి, అవేంటి ఏమిటో చిన్న చిన్న చక్రాలు, అంటే చిన్న చిన్న సున్నాలు మాత్రం కనపడ్డాయిట. ఏది ఒక్కొక్క పట్టణం చిన్న చిన్న సున్నాలుగా అట్ట కనబడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి.
కనపడుతున్నాయి. నగరాలు ఇవన్నీ కూడా చూసాం మేము. సరే అంటే పైకి వెళ్ళాము, ఎంత చూసాము. బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత జటాయువు నాకు చెప్పకుండా గానీ భూమి వైపు పడుతున్నాడు. అప్పుడు నేను అతనిని చూచి ఆకాశం నుండి జటాయువుని రక్షించటం కోసము నేను జటాయువు పైన ఉన్నా. ఉండేటప్పటికి పైకి వచ్చేటప్పటికి సూర్యకిరణాలు నాకు తగిలినాయి. సూర్యకిరణాలు నాకు తగిలేటప్పటికి నా రెక్కలు కాలినాయి. జటాయువు డబ్బులు కింద వచ్చేసాడు. వాడు బాగానే ఉన్నాడు. నేను కూడా పడ్డాను. నేనేమో వింధ్యపర్వతాల పోయి పడ్డా. ఇది చెప్పటం ఏంటో, జటాయువును రక్షించడానికి ఆకాశం పైకి సూర్యుడి దాకా ఎగరటం వలన నా రెక్కలు కాలిపోయినాయి అని చెబుతున్నాడు. అది ఇంకా రెక్కలు కాలిపోయి కింద పడిపోయినాను అని చెబుతూ జటాయువు జనస్థానంలో పడి ఉండేనని ఊహించి అనుకున్నాడు. జనస్థానంలో పడిపోయినాడు, నేను మాత్రం వింధ్యపర్వతాల మీద పడ్డాను అని తెలుసుకున్నాడు. జనస్థానం అంటే దండకారణ్యం అట్లా అనమాట. అక్కడ పడిపోయినాడు. రెక్కలు ఇక్కడ నా సోదరుడు రెక్కలు పరాక్రమము, ఆయన యొక్క పరాక్రమం పోయినవి, రెక్కలు పోయినవి, ఇవన్నీ పోయినవి. ఎవరికనమాట? ఈ సంపాతికి పోయినాయి, రెక్కలు తగలబడ్డాయి. ఇట్లా అనమాట. కాబట్టి మహర్షి, నేను ఈ గిరి శిఖరము నుండి పడి మరణించాలి, కాబట్టి నాకు రెక్కలు లేవు, కాబట్టి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని సంపాతి అన్నాడు. ఇక్కడ గొప్ప విశేషం. వానరులే మేము చచ్చిపోవాలయ్యా, చచ్చిపోతాము ప్రాయోపవేశం అని పెట్టుకుంటే, ఈ సంపాతి ఏం చేశాడు? సీత బలం చోట ఉందని చెప్పాడు. చెప్పేటప్పటికి ప్రాయోపవేశం నుంచి విరమించుకున్నాడు. అంట ఆయన సంతోషంగా ఉన్నారు. ఈయన అప్పుడు జరిగిన సంఘటన చెబుతున్నాడు. ఏమిటి, నా రెక్కలు తగలబడిపోయి ఇక నేను బతకడం, మావాడు పోయినాడు, ఏంటి జటాయు కూడా ఎక్కడో పడిపోయినాడు. ఇంకా ఈ వృత్తం చెప్పట్లేదు, జటాయు కూడా ఎక్కడో పడిపోయినాడు, మా ఇద్దరికి సంబంధం లేకుండా పోయింది, చచ్చిపోతానండి అని నిశాకర మహర్షితో అంటున్నాడు. అనటం వలన ఇప్పుడు కథలో గొప్ప విశేషం మార్పు వస్తున్నది. అప్పుడు నిశాకర మహర్షి అంటాడు, ముహూర్త కాలము ధ్యానం చేసి దివ్య దృష్టితో చూసి అయినా నీకు రెక్కలు వచ్చును, దృష్టి, ప్రాణశక్తి, పరాక్రమం, బలము యథావిధిగా పూర్వం ఎలా వస్తుందో అలా వస్తుంది. నేను పూర్వం ఒక మహాకార్యము వింటిని, నా తపోబలమిచ్చి ఆ కార్యమును చూచాను. ఇది చెప్తున్నా విను. సంపాతి చెబుతున్నా విను. ఇది ఎప్పుడు జరిగింది సంగతి? ఇదంతా 8,000 సంవత్సరాల క్రితం సంగతి. ఇదంతా ఏంటంటే, ఇక్ష్వాకు వంశవాడైన దశరథుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు రామచంద్రమూర్తి. వాళ్ళు అరణ్యవాసానికి వస్తారు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ సందర్భంలో రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆమెకు ఆ సందర్భంలో ఒక విశేషమైన సీతను అపహరించి తీసుకుని లంకకు తీసుకుపోయినాడు. ఇక్కడ ఒక విశేషం కూడా చెబుతున్నాడు. రావణాసురుడు ఏం చేశాట, ఆ సీతాదేవికి మంచి ఆహార పదార్థాలన్నీ పంపిస్తున్నాడు తినని. ఆ ముట్టుకోట్ల మరి ఎట్లా మరి ఆమెకి? అప్పుడుట ఇంద్రుడుట అమృతం తీసుకొచ్చాడు. ఇంద్రుడు మాయారూపంలో కనపడకుండా, ఎవరికి రావణాసురుడికి ఎవరు కనపడకుండా అమృతం తీసుకొచ్చాడట. అమృతం తీసుకొచ్చి అమ్మవారికి సీతాదేవికి ఇచ్చాడు. ఆ సీతాదేవికి ఇచ్చినప్పుడు ఆ సీతాదేవి ఆ అమృతం అంటే పాయసం, ఇక్కడ పాయసం అనే మాట చెప్పాడు. ఆ పాయసమును ఇచ్చాడు. ఆ పాయసం దేవతలకు కూడా దుర్లభంట. ఆ పాయస భాండం ఒక పాత్ర అన్నమాట ఇచ్చాడు. తీసుకొని అందు అగ్రభాగము తీసి నేలపై పెట్టి, పైన ఉన్నటువంటి చేతుడు తీసి ఒక నేల మీద అక్కడ పెట్టేసి, నా భర్త అయిన రామునకు మరిదైన లక్ష్మణునకు వారు జీవించి ఉన్నను లేక స్వర్గస్థులై ఉన్నను వారికి చెందుగాక, ముందు వాళ్ళందరికీ అన్నం పెట్టి తను తినది అని అర్థం. అది చెప్పేది. పై భాగము ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే, అన్నం గిన్నె ఉందనుకోండి, అన్నం గిన్నెలో ఉన్నటువంటి పై భాగం భర్తకు పెట్టాలి. ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ ఏమి పోయినాయి అనుకో, ఏం చేయాలి, గరిట పట్టుకొని గరగర ఎవరో పెట్టుకోవడం ఉందనుకో, పైన ఆ భాగం లేయర్, ఆ లేయరు భర్తకు పెట్టాలి భార్య. అన్నం ఎవరు పెడతారు? భార్య భర్తకి వడ్డిస్తుంది, తర్వాత భాగం తను తినాలి. ఇది అర్థం.
ఏది మనకు సనాతన ధర్మంలో అది. కానీ ఈ ధర్మాలు అనేటువంటివి తెలియదు ఒకటి, ఒకళ్ళు తెలిసినా కానీ పట్టించుకోరు, అది అర్థం. అట్లా ఉండదు అనమాట. ఇప్పుడు నేను కొన్ని చోట్ల చూశాను, అందుకని ఎవరు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నిజంగా చేశారు అది అనమాట. పై భాగం భర్తగా పెట్టేవాళ్ళు, తర్వాత భాగం మిగిలినటువంటి వాళ్ళు. సరే, ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ ఆ భాగము, పై భాగం ఆ రామలక్ష్మణులకు పెట్టేది, తాను తర్వాత తీసుకుంది అని ఈ విధంగా చెబుతున్నాడు. ఎవరు? నిశాకర మహర్షి. నిశాకర మహర్షి చెబుతున్నాడు, నా నా భర్త అయిన రామునకు మరిదైన లక్ష్మణుడికి చెందుగాక అని చెప్పి ఆ విధంగా ఆ ఇంద్రుడు ఇచ్చినటువంటి పాయసాన్ని అలా చేస్తున్నది. ఆ పాయసం తీసుకోవటం వలన ఆమె చివరి దాకా ఆకలి దప్పికలు లేకుండా. కొంతమంది ప్రశ్నిస్తారు ఏమిటంటే బాగా దీర్ఘంగా, ఏమండి రావణాసురుడు ఆ సీతాదేవికి మంచి ఆహార పదార్థాలు అవి ఇవన్నీ పెట్టి పంపిస్తున్నాడు కదా, అవన్నీ తింటున్నదా? ఒక్కడు కూడా ముట్టుకోలేదయ్యా. అది శత్రువు ఇస్తున్నాడు, అక్కడ అధర్మాత్ముడు దుర్మార్గుడు వాడు ఇచ్చిన తీసుకోకూడదు, తీసుకోలేదు. మరి ఇంతకాలం ఎట్లా బతికిందండి సంవత్సరం పాటు అన్నం నీళ్లు లేకుండా అని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఇది. ఇంద్రుడు వచ్చి పాయస భాండం ఇచ్చాడు, ఆ పాయసం ఒకసారి తిన్నది, రోజు కాదు ఆయన ఇవ్వటం, ఒక్కసారే ఇచ్చాడు. ఆ ఒక్కసారి ఇచ్చినందువలన ఆమెకు ఇంకా ఆకలి మంచినీళ్ళు కానీ ఏంటి, మనకు మంచినీళ్ళు అన్నం అంత కావాలి కదా, ఆమెకు ఏం అక్కర్లేదు. శుభ్రంగా ఆమె ఈ ఆకలి దప్పికతో లేకుండా చివరి దాకా ఉంది. ఇది ఈ విషయం మనకి ఇక్కడ తెలుస్తున్నది అనమాట. సరే, ఇక్కడ ఇంకా అంటున్నాడు నిశాకర మహర్షి అంటున్నారు, సంపాతి రామదూతులకు వానరులు వింధ్యపర్వతంలో రాగలరు చెబుతున్నాడు. భవిష్యత్తు చెబుతున్నాడు. ఎప్పుడు చెప్పాడు? 8,000 సంవత్సరాల క్రితం చెప్పాడు. 8,000 సంవత్సరాల క్రితం నేను చెప్పేశాడు. 8,000 సంవత్సరాల క్రితం అంటే ఇంక వీళ్ళు అసలు పుట్టలా. అప్పుడు ఎంత ఉంది రామచంద్రమూర్తి వయస్సు? 27 సంవత్సరాల వయస్సు. ఆయన పుట్టి 27 ఏళ్ళు అయింది. ఇది 8,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అప్పుడు చెప్పాడు, ఇంత ఇట్లా జరుగుతుంది అని ఆ విషయం. నీవు సర్వ విధములా ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ కొండ మీద కూర్చోవాలి, ఈ పర్వతములనే ఉండాలి, దేశకాలం నిరీక్షించము, నీకు మరల రెక్కలు వస్తాయి. నేను నా తపోబలముచే నీకు రెక్కలు వచ్చునట్లు ఇప్పుడే చేస్తాను, కానీ అట్లు ఉత్సహింపను. చెయ్యటానికి చేస్తా, కానీ చెయ్యటానికి ఉత్సాహించకూడదు. ఎందుకంటే నీవు ఇక్కడనే ఉన్నచో లోకహితమైన రామకార్యము కొరకు చేసినవాడు. నీకు రెక్కలు వచ్చేటట్టు చేస్తే ఏం చేస్తావో తెలుసునా? రెక్కలు రాగానే పరిగెత్తుతావు, ఇక్కడుండవు. ఇక్కడుండ ఏ లోకాలు ఎటో ఒడి పరిగెత్తుతావు. మరి ఇక్కడికి వచ్చేది ఎవరు? వానరులు వస్తారు. వానరులకు చెప్పాలిగా మరి సీత దాడ. అందుకోసమని నీకు రెక్కలు ఇప్పుడు వచ్చినట్టు చేయటం లేదు. రెక్కలు ఇచ్చానా పరిగెత్తుతావు. కాబట్టి నువ్వు అప్పుడు వచ్చేదాకా, వానరులు వచ్చేదా నువ్వు ఇక్కడ కూర్చోవాల్సిందే ఇక్కడ అని అన్నాడు. రామలక్ష్మణుల కార్యము నీకే కాదు, బ్రాహ్మణులకు, మునులకు, దేవతలకు అందరికీ హితమైనటువంటి కార్యము. రామలక్ష్మణ్ దర్శింపవలన కోరిక నాకు కూడా ఉన్నది, కానీ చిరకాలము ప్రాణములు నిలుపుకొనడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే వార్ధక్యం వచ్చింది కాబట్టి ఈ శరీరాన్ని వదిలివేస్తున్నాను. కాబట్టి జరగబోయేదంతా నేను చెబుతున్నాను, నీ వింధ్యపర్వతం మీద ఇక్కడే కూర్చోను అని నిశాకర మహర్షి సంపాతికి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అదంతా చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఆ సంపాతికి ఇప్పుడు వస్తున్నదండి విశేషం. రెక్కలు వచ్చేస్తున్నాయి. నిశాకర మహర్షి ఈ విధంగా చెప్పాడు, పలికి ఆశ్రమంలోకి వెళ్ళిపోయినాడు ఆయన. తర్వాత నేను అక్కడి నుంచి వింధ్యపర్వతానికి చేరుకున్నాను. ఆ వింధ్యపర్వతాన్ని చేరుకున్న తర్వాత నిశాకర మహర్షి స్వర్గానికి వెళ్ళిపోయినాడు ఆయన. ఇప్పటికి 300 సంవత్సరాల కాలము గడిచినది. ఆయన వెళ్ళి 300 సంవత్సరాలు అయింది. నేను అప్పటి నుండి ముని మాటలను స్మరించుకుంటూ దేశకాలముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. అబ్బా, ఎప్పుడు వస్తుందా కాలం, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తారా వానరులు, ఎప్పుడు రామకార్యమా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అనేక ఆలోచనలతో నా మనస్సు నన్ను బాధించుతున్నది.
మరణించవలని కోరిక కలిగిన మహర్షి వాక్యములు అంగీకరించదు. ఒక్కోసారి చచ్చిపోదాం అనుకుంటాను, కానీ మహర్షి వాక్యాలు గుర్తుకొచ్చేటప్పటికి మరణం నుంచి తప్పుకుంటున్నాను అనే విధంగా చెబుతూ, ఇప్పుడు దురాత్ముడైన రావణుని పరాక్రమం నాకు తెలియను, నేను నా పుత్రుని సీతను ఎందుకు రక్షించలేదని అడిగాను. నేను ఏమరా నిందించాను, వాడిని నిందించాను. ఏమరా వాళ్ళు రక్షించబోయిన సీతని అని అంటే అప్పుడు అంటున్నాడు, దశరథునకు నిన్ను విధమైన నువ్వు దురాత్ముడైనటువంటి నా ఎందుకు రక్షించలేదు, దశరథునకు నాకు గల స్నేహమును తెలుసు కూడా నా పుత్రుడు రక్షించలేదు. ఈ విధముగా వానలతో పడుతున్న సంపాదికి రెక్కలు వచ్చింది. ఎందుకు రక్షించలేదయ్యా అంటే, నేను రక్షించడానికైనా సిద్ధమైతే యుద్ధం పెట్టుకోవాలి, యుద్ధం పెట్టుకుంటే అమ్మవారి సీతాదేవి సముద్రంలో పడిపోతుంది, అసలు అంతా పోతుంది, అందువలన నేను రక్షించలేదు. అదిగాక పైగా ఏంటంటే ఆయన ప్రాధేయపడి అడిగాడు కాబట్టి నాకు ఇంత విషయం నాకు తెలియదు అని చెప్పాడు. కానీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడండి ఎవరు, సంపాతి తన యొక్క వృత్తాంతం అంతా ఆ కొండ మీద చుట్టూ వానరులు కూర్చున్నప్పుడు చెబుతూ ఉన్నాడు. ఆ చెబుతూనే ఉన్నాడు, రెక్కలు వచ్చెను. అది ఇది విశేషం. అప్పుడు చెప్పిన సంపాతి చెప్పినట్లుగా, ఎవరు నిశాకర మహర్షి చెప్పినట్లుగా సంపాతికి, నిశాకర మహర్షి ప్రభావం వలన ఈ సంపాతికి రెక్కలు వచ్చెను. అతడు తన శరీరమునకు మొలచిన ఎర్రని రెక్కలను చూసుకొని సంతోషించాడు. వానరులతో అంటున్నాడు, రెక్కలు వచ్చిన సంపాతి వానరులతో మహా తేజస్సు గల నిశాకర మహర్షి అనుగ్రహం వలన నాకు రెక్కలు వచ్చాయి. నేను యవ్వనములో ఎట్లయితే ఉన్నానో ఇప్పుడు అట్లా ఉన్నాను నేను అని అంటున్నాడు. నా ఎందుకలు అంత గొప్పవాడిని అయిపోయినాను నేను, ఎంతటి అదృష్టం అండి నాకు. మీరు సర్వదా ప్రయత్నించండి సీత కొరకు, సీత మీకు లభిస్తుంది. నాకు రెక్కలు వచ్చుటను బట్టి మీ కార్యము తప్పక సిద్ధించును. ఇది విశేషం. రామకార్య విశేషంలో ఫలితం వచ్చింది కాబట్టి మీకు కూడా రామకార్య విశేషంలో ఫలితం తప్పనిసరిగా సిద్ధిస్తుంది, అనగా సీతాన్వేషణ సఫలము అవుతుంది. నాకు రెక్కలు వచ్చాయి, శుభ సూచకము కాబట్టి మీకు కూడా శుభ సూచకము అని చెబుతున్నాడు. అని పక్షిరాజు ఈ విధముగా పలికి తన రెక్కల శక్తిని పరీక్షించుకున్నట్టుగా వింధ్యపర్వత శిఖరం నుండి ఆకాశం ఎగిరాడు. అసలు ఎక్కడ రెక్కలు, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రెక్కలతో ఎగిరాను, మైన ఒకసారి చూద్దాను, ఒక్కసారి రెక్కలతో ఎగిరేసరికి ఈ ఎక్కడి ఆకాశం ఎంతో ఒక్కసారి పోయినాడు, ఒక 50 మైళ్ళు పైకి. కింద నుంచి చూస్తున్నారు వానరులందరూ, భలే పోతున్నాడు రాడు, ఈ సంపాది పోతున్నాడు, రెక్కలు వచ్చేసినాయి. రాముని కార్యం కోసం ఇప్పుడు దాకున్నాడు. రామకార్యం ఏ విధంగా నెరవేర్చాడనంటే తన యొక్క దృష్టిని 100 యోజనముల దాకా సాగుతుంది. కాబట్టి 100 యోజనముల దూరంలో ఉన్నటువంటి ఆ లంకలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి సీతాదేవి లంకలో ఉన్నది, ఈ వివరం అంతా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రాయోపవేశం నుంచి విరమించుకున్నారు. అది ఇక్కడ శుభకార్యము. ఆ శుభాన్ని చేసి పెట్టింది ఎవరంటే సంపాతి. ఇప్పుడు అంటున్నాడు ఏమిటంటే, వాయుపుత్రుడితో సమాన పరాక్రమాల వానరులు అభిజిన్ ముహూర్తము వచ్చు వరకు వేచి ఉండి సీతను అన్వేషించుటకు సిద్ధమైనారు. అభిజిత్ ముహూర్తం ఇదొకటి. అభిజిత్ ముహూర్తం ఏమిటి? అభిజిత్ ముహూర్తం అనేటువంటిది, ముహూర్తాలు అనేటువంటివి మనకు 20 కొన్ని ముహూర్తాలు ఏమిటి 30 ముహూర్తాలు ఇట్లా విధంగా చెబుతుంటారు. కానీ ఇక్కడ అసలు విశేషం ఏంటంటే అభిజిత్ ముహూర్తం అనేటువంటి, లేక అభిజిత్ లగ్నం అనేటువంటి, ఎట్లయినా సరే ఇది ఎవరిది అంటే భగవంతుడిది. అంటే ఇప్పుడు దేవుడు కళ్యాణం చేస్తున్నాం అనుకోండి, ఆ కళ్యాణం అభిజిత్ ముహూర్తంలో చేయాలి. అభిజిత్ ముహూర్తంలో చేయాలి. మానవుడికి అభిజిత్ ముహూర్తంలో పెళ్లి చేయకూడదు. ఇది ఈ అభిజిత్ లగ్నం అంటారు. ఇది ఏమిటంటే 27 నక్షత్రాలు. సరే ఆ పేర్లన్నీ తెలుసు మనకి. 28వ నక్షత్రం ఒకటి ఉందండి, అది అభిజిత్.
అది ఇప్పుడు లేదు. అది శ్రీకృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు అభిజిత్తు అనేటువంటి లగ్నం, అదే నక్షత్రం ఆకాశంలో అదృశ్యమైపోయింది అని అంటారు. కాబట్టి ఆ 28వ నక్షత్రమే అభిజిత్తు లగ్నం. అది పరమాత్మకు ఉపయోగించాల్సినటువంటిది. కాబట్టి ఆ అభిజిత్తు లగ్నం మధ్యాహ్నం పూట వస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న శివరాత్రి జరిగింది. 12 గంటల 1 నిమిషం, 12 గంటల 2 నిమిషాలు ఎదురు పెట్టుకుని అప్పుడు అభిజిత్తు లగ్నం. అట్లా అనమాట. అట్లా అభిజిత్తు లగ్నంలో పరమాత్మకు మాత్రమే. కాబట్టి అన్వేషణ ఏంటి? పరమాత్మను అన్వేషణ చేస్తున్నారు. అర్థమైంది ఇక్కడ? అభిజిత్ ముహూర్తం వచ్చే వరకు వేచి ఉండి పరమాత్మని, అంటే అర్థం ఏమిటనమాట, సీతను వెతకటం అనేటువంటిది, అమ్మవారిని వెతకటం కోసం అభిజిత్ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అది దీని ఒక. మనకేమో ముహూర్తాలు వేరే వేరే ఇంకో ఉన్నాయి కదా, అట్లా అనమాట. అందుకని అభిజిత్ ముహూర్తం పరమాత్మకే అని చెప్తారు. అది వాళ్ళు ఈ లగ్నాలు పెట్టేటువంటి వాళ్ళు వీళ్ళంటారు. ఇంతటితోటి మనకు ఒక విశేషమైనటువంటిది వచ్చింది. ఒక విషయం చివరికి చేరింది. ఏమి విషయం చివరికి చేరిందంటే, లంకలో సీతాదేవి ఉన్నది, రావణ లంకలో ఉన్నది అని చెప్పినది, చూసి చెప్పినది సంపాతి. కనుక ఈ వానరులందరూ ఆ లంకకు వెళ్ళటానికి మధ్యలో అడ్డంగా సముద్రం ఉంది, కాబట్టి మనం ఎట్లా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలోకి ఇక వస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు తెలిసింది కదా, తెలిసింది కాబట్టి చూసి రావాలి. ఇంత క్రితం ఏమనుకున్నారు? తెలియలేదు, చచ్చిపోదాం అనుకున్నారు. తెలియలేదు, పోయినావా, వెనక్కి తిరిగిపోయినావా చంపేస్తాడు, కాబట్టి ఇక్కడ చచ్చిపోదాం అనుకున్నారు. ఇప్పుడు తెలిసింది. తెలిసింది కాబట్టి మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి, అంటే తెలుసుకొని రావాలి. ఆ సముద్రం మీదుగా వెళ్ళి సీతాదేవిని చూసి రావాలి. అది ఉంగరం ఇచ్చాడుగా స్వామివారు రామచంద్రమూర్తి, ఆ ఉంగరం ఆమెకు ఇవ్వాలి. ఆ పని చేయాలి ఈ కార్యక్రమం. కాబట్టి ఎట్లా అని అందరూ కూడా, వానరులందరూ, వానర వీరులు వీళ్ళందరూ కూడా ఆ దక్షిణ సముద్రానికి వచ్చి చేరారు. అనగా ఇప్పుడున్నటువంటి రామేశ్వరానికి వచ్చారు. ఆ రామేశ్వరానికి వచ్చి ఆ చుట్టూ ఆ సముద్ర ఒడ్డున అందరూ కూర్చున్నారు వీళ్ళందరూ. ఆ కూర్చున్న తర్వాత ఎవరు ఎట్లా వెళ్ళాలి ఏమిటి అనేటువంటి దానికి లెక్కలు వేసుకుంటున్నారు. లెక్కలు అనమాట, ఎవరు వెళ్తారు ఏమిటి ఇదంతా, మరి సముద్రం ఉన్నదట్టం. అంగదుడేమో విషాదంతో ఉన్నాడు. ఏమిటి, ఎందుకు విషాదంతో అని అంటే, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు అనమాట అతని కార్యం. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. దక్షిణ సముద్రములో మహాశరీరము గలవి, వికృతమైనవి, క్రీడించుచున్నవి, నోరు తెరుచుకొని ఉన్నవి ఒక జల జంతువులు ఉన్నాయి. ఉదాహరణకి మధ్యలో ఆంజనేయ స్వామి వారు వెళుతుంటే సింహిక వచ్చిందే అది. కాబట్టి మహాతరంగములు పైకి లేచి క్రింద పడుతూ ఉంటుంటాయి. ఇది సామాన్యంగా భయంకరమైనది, ఎలా దాటడం అని అంగదుడు, మహాబలశాలి అయినటువంటి అంగదుడు కూడా విషాదంలో పడిపోయినాడు. అంత క్రితం ప్రాయోపవేశం చేస్తామన్నటువంటి వాళ్ళు ప్రాయోపవేశం నుంచి బయటకు వెళ్ళి ఇప్పుడు ఎట్లా ఈ సముద్రాన్ని దాటడం అంటే సామాన్యమా ఇది? ఎలా ఉందంటే, ఈ సముద్రంలో పెద్ద పెద్ద క్రూరమైనటువంటి జలచరాలు ఉన్నాయి, అవి పట్టేస్తాయి ఎట్లా అని ఈ విధంగా అంగదుడు మొదలుపెట్టాడు. అంగదుడు మొదలు పెట్టేసేటప్పటికి ఇంకా ఆ వానర వృద్ధులు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ విధంగా అంటున్నారు. ఈ మహాసముద్రమును దాటి సుగ్రీవుని ప్రతిజ్ఞను నెరవేర్చగలవాడు ఎవరు? ఈ 100 యోజన సముద్రం దాటి ఎవరున్నారా మనలో? ఎవరు దూకగలుగుతారు? ఎవరు వెళ్ళగలుగుతారు? దృఢమైన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఎవరు అని ఎవరికొవరు ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నారు. ఎవరు వెళ్తారు ఏమిటని.
ఆ సందర్భంలో వానర సేన అంతా నిశ్చలంగా ఉన్నది. వానర నాయకుడు మరలా అంటున్నాడు అంగదుడు, మీరందరూ బలవంతులు, దృఢమైనటువంటి వాళ్ళు, కాబట్టి మీరు కళంకం లేనటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు మీరందరూ. మీ యొక్క గమన శక్తి ఎంత ఉందో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వేగం ఎంత ఉందో చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఎంత దూరం పోతారు, ఎంత దూరం వరకు దూకగలుగుతారు, అది చెప్పండి అని అంగదుడు, యువరాజు కదా, నాయకత్వానికి ఉన్న జట్టు నాయకుడు కదా, అందుకని ఆ వానర వీరులందరినీ కూడా మీ యొక్క విశేషమైనటువంటి చెప్పండి అంటున్నాడు. అని అంటే ఒక్కొక్కరు ఆయన చెప్తున్నాడు. ఒక్కొక్క వానర వీరుడు గజుడు అన్నట్ట, నేను 10 యోజనములు మాత్రమే అన్నట్ట, సో వెళతాను కానీ రిటర్న్ రాలేను అన్నాడు. ఇంకేముంది 10, అది ఉన్నదే 100 యోజనములు అయితే 10. శరభుడు అన్నట్ట 30 యోజనములుట, కానీ రిటర్న్ రాలేను. మైందుడు అన్నట్ట 60 యోజనములు అన్నట్ట. ద్వివిందుడు అన్నట్టు నేను 70 యోజనాలు అన్నట్ట. సుషేణుడు అన్నట్ట నేను 80 యోజనాలు అన్నట్ట. చివరి జాంబవంతుడి దగ్గరకు వచ్చింది. ఈ వృద్ధ వానరుడు జాంబవంతుడి దగ్గరకు వచ్చింది. ఆయన అంటున్నట్ట, పూర్వము మాకు కూడా గమనమునందు పరాక్రమం ఉన్నది, కానీ ఇప్పుడు మేము చివరి వయస్సులో ఉన్నాము, వార్ధక్యం. కానీ మనము రామకార్యమును ఉపేక్షించరాదు. నేను నిస్సందేహముగా 90 యోజనములు, ఇక్కడ లెక్కలో 90 యోజనములు అని ఇచ్చాడు వాల్మీకి రామాయణంలో, ఎగురగలుగుతారు. 90 యోజనలు వార్ధక్యంలో కూడా 90 యోజనాలు పోతానయ్యా, వార్ధక్యం కాబట్టి. వార్ధక్యం లేదు, ఒక అడుగు వేస్తా. అది జాంబవంతుడు చెప్పేది. వార్ధక్యం ఉంది కాబట్టి 90 యోజనాలు, వార్ధక్యంలో లేననుకోండి ఒక అడుగు గిట్ట ఇట్టు వేసేస్తాం, కైపోతుంది. ఎట్లా అంటే నేను పాల సముద్రాన్ని చిరిగేటప్పుడు అప్పుడున్నానయ్యా, అప్పుడే ఆ పాల సముద్రం చుట్టూ తిరిగా నేను. ఇది ఈ లంక అనేది ఒక లెక్కలో నాకు ఒక అడుగే, కానీ వార్ధక్యం ఉన్నది, ఏం చేస్తాను అని అన్నాడు. అట్లా అని ఈ విధంగా చెబుతున్నా. అంగదుడు కూడా చెప్పాడు. అంగదుడు అంటున్నాడు జాంబవంతుడితోటి, నేను 100 యోజనములు వెళతా, దానిలో తిరుగులేదు, కానీ తిరిగి వచ్చు శక్తి నాకు ఉన్నదో లేదో చెప్పలేదు, అది డౌట్ అని అన్నాడు. అనుమానం అన్నాడు. అమ్మ నువ్వు పోతే ఎట్లా యువరాజు, నువ్వు నాయకత్వం, నువ్వు పోతే ఎట్లా, నువ్వు పోవడానికి వెళ్ళేది అని ఈ విధంగా చెప్పాడు. ఇదేమిటయ్యా, నువ్వు ఎవరి పరాక్రమం కూడా చాలటం లేదు, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, చేతులు నలుపుకుంటూ కూర్చున్నారు. ఎవరు వీళ్ళందరూ కూడా లంకకి ఎట్లా వెళ్ళాలి, సుగ్రీవుడు ఆగ్రహం వస్తుంది, ఇప్పుడు తెలిసింది మనకు బలాన్న తోట ఉన్నది, తెలిసిపోయి ఏమండి బలాన్న తోట ఉన్నదని తెలిసిందండి, కానీ సముద్రం దాటలేకపోయినామండి, వచ్చామండి అన్నాం అనుకో, తెలిసి కూడా మీరు దాటలేకపోతున్నారా, ఈ సంగతి చెబుతానంటాడు, చంపేస్తాడు. ఏం చేయాలి అని ఇప్పుడు ఏం చేసిన ఆ సమయంలో ప్రసిద్ధుడు, వానర శ్రేష్ఠుడు, మహావీరుడు అయిన హనుమ ఏకాంత ప్రదేశంలో, ఇక్కడి నుంచి ఇక స్టార్ట్ అవుతున్నది ఏకాంతం. వీళ్ళందరూ గుట్ట గుట్టగా కూర్చొని తలకాయలు పట్టుకుంటుంటే ఈ వానర వీరులందరూ ఈయన స్పెషల్ గా కూర్చున్నాడు ఒక చోట. ఆ స్పెషల్ గా కూర్చొని ప్రదేశంలో సుఖముగా ఆసీనుడై, సుఖాసీనం, సుఖ ఆసనంలో సుఖ అంటే మనం మామూలు భాష పెట్టలేసుకుని కూర్చుంటాం అని అంటారే, అట్లా అనమాట. హాయిగా అట్లా కూర్చున్నాడు, ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు జాంబవంతుడు చూచి హనుమను ఈ విధంగా ఇక మొదలు పెట్టాడండి. తతఃప్రతీతం ప్లవతాం వరిష్ట ఏకాంతమాశ్రిత్య శుభోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవా. రేపు వస్తుంది ఆంజనేయ దండకం, మీరందరి దగ్గర కూడా ఆంజనేయ దండకం ఉంటుంది, అది రెడీగా తీసుకోండి. రేపు మాత్రం ఆంజనేయ స్వామి వస్తాడు. ఆంజనేయ స్వామి యొక్క విరాట్ స్వరూపము రేపు చివరిలో దర్శనం చేసుకుందరు కానీ, అది ఇక్కడి నుంచి అసలు విషయంలోకి వస్తున్నాం. రేపు ఒక్కరోజు ఆంజనేయ స్వామి వారి విశ్వరూపాన్ని చూస్తాము. తర్వాత సోమవారం నుంచి అసలు సుందరకాండ. ఈ సుందరకాండలో మాత్రం ముందు జాగ్రత్తలు చెబుతున్నాను. ఆషామాషి అనేటువంటి వాళ్ళు ఉంటే మానుకోండి. ఒకటి అంటే అర్థమైందా, ఆషామాషి అంటే అర్థం ఏంటంటే, ఒకటి భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఉండి వినటం, పుస్తకం దగ్గర పెట్టుకోవటం, ఆ శ్లోకం కూడా దగ్గర పెట్టుకోవాలి, ఆ పుస్తకం కూడా. కనీసం పుస్తకం లేకపోతే కనీసం
మనస్సు మొత్తం 100% అక్కడ ఉంచాలి. మధ్యలో తింటూ ఒక ఆయన ఉన్నాడు, మధ్యలో తింటూ తింటూ ఉంటాడు. ఆయనకి వాళ్ళ హెచ్చరిక చెబుతా, ఇంకా రాలేదు ఎట్టుకుంది, వాళ్ళు రాలేదు ఎట్టుకుంది. మధ్యలో తింటూ ఉంటుంటే ఆంజనేయ స్వామి తోక తీసుకొని ఒకడు బాస్తాడు. అది కూడా చెబుతున్నాను నేను ముందే. అందరి దగ్గర కాదు, రామచంద్రమూర్తిని వెలకని ఊరుకుంటాడేమో కానీ రాముడు హనుమంతుడు అట్లా ఊరుకోడు, తోక తీసుకొని బాధలు పెడతాడు. అందువల్ల ఏంటంటే అది 2 నెలలు సాగుతుంది. ఏది సుందరకాండ. సుందరకాండ అంతా ఒక ఎత్తు, రామాయణం అంతా ఒక ఎత్తు. కాబట్టి దీనిలో ముఖ్యమైనటువంటిది కాబట్టి అందువల్ల మీరందరూ కూడా జాగ్రత్తగా సోమవారం నుంచి వస్తుంటుంది అనమాట అది. అందుకని అందరూ శుభం భవతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా